ఎక్స్ప్లెనేషన్లకు పోతే మనకు ఎక్స్ప్లెనేషన్లో కనబడుతున్నటువంటి అంశాలు కరోనాకు ఇద్దరు బలి మళ్ళీ విజృంభిస్తున్న వైరస్ మహారాష్ట్రలో ఒకరు కర్ణాటకలో ఒకరు మృతి దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి అప్రమత్తంగా ఉండండి రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు ఏపీలో 3 తెలంగాణలో ఒకరికి పాజిటివ్ కేరళ మహారాష్ట్ర కర్ణాటకలో వేగంగా విస్తరిస్తున్న వైరస్ కొత్త వేరియంట్లపై ఐఎంసీఆర్ కీలక ప్రకటన అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది కనుమరుగైపోయిందనుకుంటున్న వేళ కరోనా రీఎంట్రీ మళ్ళీ కలకలం రేపుతోంది కొత్త రూపంలో పంజా విసురుతోంది దేశంలో మళ్ళీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కరోనా కారణంగా ఒక్కరోజే ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఎండాకాలం పూర్తి కాకముందే ఇక వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది దీంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది ఒక్కో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు 2 కొత్త వేరియంట్లను గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి సో కరోనా గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు కొత్తగా కరోనా గురించి నేను పరిచయం చేయాల్సిన పని అసలే లేదు ఎందుకంటే కరోనాను తెలుగు రాష్ట్రాలే కాదు యావత్తు భారత్ యావత్తు ప్రపంచమంతా కూడా మరి కరోనాను చవి చూసింది కరోనా రుచి చూసింది కరోనా పూర్తి లక్షణాలు అందరికీ తెలుసు కరోనా వస్తే ఏం జరుగుతుంది ఏమవుతుంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడమా లేకపోతే ఇటువంటి కారణాలు ఇతరితర డిహైడ్రేషన్ అయిపోవడమా అన్ని రకాల కరోనా లక్షణాలు మీకు క్లియర్గా తెలుసు సో కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా మీకు తెలుసు గతంలో మరి కేసీఆర్ అన్నట్టు పారాసిటమాల్ వేసుకుంటారా లేకపోతే శానిటైజర్ వాడతారా మూతికి మాస్కులు పెట్టుకుంటారా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా ఏం చేస్తారా అనేది ఇక మీ ఇష్టం బట్ కరోనా గురించి మనకు చాలా అనుభవం ఉన్నది 2020లో మొదలైనటువంటి కరోనా మరి ఎన్నో ప్రాణాలు బలిగొన్నది ఎన్నో కుటుంబాలలో మరి తీరని ఆవేదనను మిగిల్చిపోయినటువంటి సందర్భం మనం చూసినాం సో అటువంటి కరోనా వ్యాధి మళ్ళీ కొత్తగా ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఇటు భారతదేశంలో అడుగుపెట్టబోతుంది ఇప్పటికే భారత్లో కేసుల సంఖ్య పెరుగుతోంది ఏపీలో 3 కేసులు తెలంగాణలో 1 కేసు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక కేరళ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వాడండి మాస్కులు ధరించండి సామాజికంగా మరి డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటికే మరి అటు ఆరోగ్య శాఖ కావచ్చు అధికారులు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు ఎక్కడ ఆందోళన చెందొద్దు ఎక్కడ భయపడొద్దు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ కరోనా రీఎంట్రీ నుంచి బయటపడాలంటే మరి ఈ వర్షాకాలంలో మరి అత్యంత వేగంగా కరోనా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కొంత సమ్మర్లో ఎండాకాలంలో తక్కువగా ఉంటుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కరోనా అనేది ఎక్కువగా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి అవకాశం ఉండదు కానీ దానికి గనక చల్లటి ప్రదేశం కనిపించినా చల్లటి నీడ కనిపించినా చల్లటి వాతావరణం కనిపించినా మాత్రం ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో డాక్టర్లు చెప్పేది అయితే ఈ 1కి 2 సార్లు చెప్పేది శానిటైజరు మాస్కులు డిస్టెన్స్ కొంత జాగ్రత్తగా వేడి నీళ్ళల్లో బట్టలు ఉతికేసుకోవడమో వేడి నీళ్ళతో స్నానం చేసుకోవడమో కొంత గోరువెచ్చని నీళ్ళు ఎక్కువగా తాగడమో ఇటువంటి కొంత బాగా హ్యూమిడిటీ పవర్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం హ్యూమిడిటీ పవర్ పెంచేటువంటి కొంత ఐటమ్స్ ఎక్కువగా తీసుకునేటువంటి పని చేస్తే కరోనా మన దరిదాపులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువగా మంచిగా ఉడకబెట్టినటువంటి గుడ్లో చికెనో లేకపోతే ఎక్కువగా మనిషిని హ్యూమిడిటీ పవర్ పెంచేటువంటి ఫుడ్ తీసుకోవాలనేది డాక్టర్ల సజెషన్ కాబట్టి సో గతంలో మీకు చాలామందికి అనుభవం ఉంటుంది ఈ కరోనా గురించి గతంలో మీరు కరోనా నుంచి ఎట్లా తప్పించుకున్నారో కరోనాను దరిదాపులకు రాకుండా మీరు ఎట్లయితే అడుక్కున్నారో సేమ్ యాస్టీస్గా ఈ కరోనా 2.0 ఈ కరోనా రీఎంట్రీని కూడా అట్లనే అడ్డుకున్నటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ప్రతి ఒక్కరి కుటుంబంలో అవగాహన కూడా కల్పించాలి గతంలో 2020 అంటే ఇది 25 దాకా వచ్చినాం ఎన్నేళ్ళు అవుతుందో దాదాపు కరోనా వచ్చి 5 ఏళ్ళు అవుతుంది దాదాపు 4.5 ఏళ్ళు అవుతుంది చాలామంది కొంత మర్చిపోవచ్చు గతంలో కరోనా జ్ఞాపకాలు కొంతమంది మర్చిపోవచ్చు కానీ మళ్ళీ నెమరు వేసుకోండి గతంలో కరోనా విజృంభించినటువంటి ఆ తీరు కావచ్చు కరోనా సృష్టించినటువంటి ఆ పెను ప్రమాదం కావచ్చు ఇవన్నిటిని గుర్తు చేసుకొని కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు సో దయచేసి మేము కూడా అదే చెప్తా ఉన్నాను కరోనా పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి